మరణించారు అంటే మొట్టమొదటిగా రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో వ్రాయబడిన మాట, ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. బలహీనులమైన భక్తిహీనులమైన మన కోసం ఆయన మరణించాడు. ప్రతి మానవుడు బలహీనుడే, ప్రతి మానవుడు భక్తిహీనుడై ఉన్నాడు, భక్తి లేనివాడై ఉన్నాడు. కాబట్టి బలహీనుల కొరకు భక్తిహీనుల కొరకు ఆయన మరణించెను, చనిపోయెను అనే మాటను మనం చూస్తున్నాం. రెండవదిగా చూసినట్లయితే 5వ అధ్యాయం రోమా పత్రిక 8వ వచనములో, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే, ఇక్కడ కూడా వ్రాయబడిన మాట, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే పాపి కొరకు చనిపోయాడు. మనము పరిశుద్ధులము కాదు, పాపులము. జన్మము పాపమే, జీవితము పాపమే. ఆదివారపు ఆరాధనలో మనము జన్మమును బట్టి పాపిని, నైజమును బట్టి పాపిని, చూపును బట్టి పాపిని, మాటను బట్టి పాపిని, వినుటను బట్టి పాపిని, ప్రవర్తనను బట్టి పాపిని, క్రియలను బట్టి పాపిని. నీ కృపను పొందుటకు నేను అయోగ్యుడను అని ఒప్పుకుంటాం. కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగా, అందుకే నీతిమంతుల కోసం ఆయన రాలేదు, పాపుల కొరకే. పాపులను పిలువచ్చాను, పాపుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అంటున్నారు. కాబట్టి మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మరణించాడు. ఇక అదే అధ్యాయములో 10వ వచనములో చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణించేముగా రక్షింపబడుతుంది. ఇక్కడ శత్రువులమై ఉండగా, ఎవరికి శత్రువులము? దేవునికి, ప్రభువుకు శత్రువులు. అందుకే సిలువకు శత్రువులు అంటాడు పౌలు భక్తుడు. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉన్నారు. ప్రభు ప్రతి మానవుని కొరకు మరణిస్తే కొంతమంది ప్రభునే ఇప్పటికీ దూషించేవారు, తిట్టేవారు, ఆయన సేవకులను దూషించేవారు, ఆయన నమ్మిన బిడ్డల్ని దూషించేవారు. ఆయన అలాగ దూషించినప్పుడు ప్రభు అంటారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము అధికము. కాబట్టి కొంతమంది శత్రువులుగా, ప్రభువుకు శత్రువులుగా, ఒకనాడు ఇక్కడ కూర్చున్న మనము కూడా ప్రభుని ఎరుగని కాలంలో మనము కూడా ఎవరము శత్రువులమే, మనము కూడా ఎవరము పాపులమే, మనము కూడా ప్రభుని ఎరుగని కాలంలో ఎవరము బలహీనులమే. బలహీనుల కొరకు ఆయన మరణించాడు, పాపుల కొరకు ఆయన మరణించాడు, శత్రువుల కొరకు ఆయన మరణించాడు. ఎవరైనా శత్రువుల కొరకు చనిపోతారా? శత్రువుల్ని చంపుతారా? బైబిల్ని బాగా మనం ఆలోచన చేయాలి. శత్రువులను చంపుతారా? శత్రువుని కోసం చనిపోతారా? ఇది దేవునిలో, ప్రభులో ఉన్న గొప్పతనమే. శత్రువుల కొరకు చనిపోయాడట. శత్రువుల కొరకు, ఆయనకు శత్రువులుగా ఉన్న వారి కొరకు ఆయన మరణించను అని మాట చూస్తున్నాం. ఇక లోకమంతటి కొరకు, అందుకే లోక పాపములను మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల, లోకమంతటి కొరకు, ప్రజలందరి కొరకు ఆయన శిలువ శ్రమ పొంది వధకు తేబడిన గొర్రెపిల్ల వలె, వధింపబడిన గొర్రెపిల్ల వలె ఆయన శిలువలో యజ్ఞమైపోయాడు. ఇక చివరిగా సంఘము కోసము అని వ్రాయబడింది. క్రీస్తు సంఘము దేవుని యొక్క వాక్యములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనములో వ్రాయబడిన మాటలు చూచినప్పుడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా ఎవరిని ప్రేమించి? సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. దేని కొరకు చెప్పండి అయ్యామా? సంఘము కొరకు. సంఘం అంటే ఈ భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘం అంతటి కోసం చనిపోయాడు. ఆ సంఘమును శుద్ధి చేయడానికి దేని చేత శుద్ధి చేస్తాడట? వాక్యము చేత శుద్ధి చేయడానికి, తన రక్తము చేత శుద్ధి చేయడానికి. అందుకే శిలువ ధ్యానాల్లో ఆయన రక్తము, ఆయన రక్త శుద్ధి మనకు జరుగుతుంది. ఆయన వాక్కు ద్వారా శుద్ధి మనకు కలుగుతుంది. కాబట్టి తన వాక్కుతో, తన రక్తముతో మనలను శుద్ధి చేయడానికి సంఘము కోసం ప్రభు ఏం పెట్టాడు చెప్పండి ప్రియులారా? తన ప్రాణముని తను తాను అప్పగించుకున్నాడు. బలిగా, యజ్ఞముగా తను తాను దేవునికి అప్పగించుకున్నట్లుగా మన కొరకు యజ్ఞమైపోయినట్లుగా. ఎందుకంటే ఈ సంఘములో కలంకం ఉండకూడదని, ఈ సంఘములో ముడత ఉండకూడదని, ఈ సంఘములో మచ్చ ఉండకూడదని, చిన్న మచ్చ కూడా ఉండకూడదని. రేపు మేఘం ఎక్కాలంటే చిన్న మచ్చ కూడా లేకుండా కడుగుతాడు ఆయన. ఆ సమయానికి కలంకమేమీ లేకుండా కడిగి వేస్తాడు. ముడత, మన వస్త్రాలు ఒక్కోసారి ముడత పడిపోతాయి. ముడత పడిపోయిన వస్త్రాన్ని ఇస్త్రీ చేస్తే ఎలాగైపోతుంది? చక్కగా అయిపోయినట్లుగా. ముడత కూడా లేకుండా, మచ్చ కూడా లేకుండా, కలంకము లేకుండా, ఇది మరి ఏదియూ లేకుండా నిర్దోషమైన సంఘముగా, మహిమగల సంఘముగా ఎక్కడ నిలబెట్టుకుంటాడట? రాకడలో ఆయన ఎదుట నిలబెట్టుకుని మేఘములోనికి తీసుకుని వెళ్ళడానికి నేడు రేపు రాబోచున్నాడు. ఆయన బలహీనుల కొరకు మరణించాడు, పాపుల కొరకు మరణించాడు, శత్రువుల కొరకు మరణించాడు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకమంతటి కొరకు, వారు నమ్మినా నమ్మకపోయినా లోకమంతటి కొరకు మరణించాడు. 5వదిగా తన సంఘము నేడు రేపు ఆయన రాకడలో నిర్దోషమైన సంఘముగా ఉండాలని, మహిమగల సంఘముగా ఉండాలని, ముడత, మచ్చ, డాగు ఏమీ లేకుండా ఆ సంఘాన్ని శుద్ధి చేసి ఆ నిత్య రాజ్యంలో, నూతన యెరూషలేములోనికి తీసుకుని వెళ్ళాలని సంఘము కోసము కూడా ఆయన ఏమైపోయాడు చెప్పండి అయ్యమ్మా? మరణించాడు. ఆయన మరణాన్ని మరొక నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకకు, రాజ్యమునకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. మరణాత.